నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్. మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ. పరామర్శల పేరుతో జగన్ దొంగనాటకాలు ఆడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. మత్స్యకారుల మరణాలపై శవరాజకీయాలు చేస్తున్నారని ధ్వజం. ఎవరు ఎన్ని అవాంతరాలు కుట్రలు సృష్టించినా నిర్ణీత సమయానికి ఆకువీడు రామమందిర నిర్మాణం పూర్తి చేసి తీరుతాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్. విశాఖ జబ్బర్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుని ఈ విషాద సమయంలో పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలు ప్రమాదం అనంతరం ఎదుర్కొంటున్న కష్టాలను, తమ ఆవేదనను జగన్కు వివరించారు. వారి బాధలను ఓర్పుగా విన్న ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుందని, మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు మీడియా ముందర నిలబడ్డారు, ఎందుకు వీళ్ళందరూ కూడా జరిగిన అన్యాయానికి గొంతు విప్పి మీడియా ద్వారా వాళ్ళ బాధను తెలియజేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, ఇదే ప్రభుత్వం జరిగిన ఘటనను ఒకసారి చూస్తే, జరిగిన విషయాలను ఒకసారి గమనిస్తే అసలు ప్రభుత్వం అన్నది ఎంత అన్యాయంగా బిహేవ్ చేసింది, మానవత్వం అన్నది లేకుండా ఎలా బిహేవ్ చేసింది అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. జూలై 1వ తారీఖున చిన్న తనతో పాటు మరో 6 మంది, అంతే మొత్తం 7 మంది కలిసి వేటకు బయలుదేరినారు. తన బోట్లో వేట కూడా బోటు క్యాప్సైజ్ అయ్యే ప్రదేశం వచ్చేసరికి కేవలం 10 మైళ్ళు విశాఖపట్నం గంగవరం పోర్టు నుంచి, విశాఖపట్నం పోర్టు గంగవరం పోర్టు ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోటు ఘటన జరిగింది. 2 గంటల జూలై 1వ తారీఖున తాను వేటకు పోయి జూలై 4వ తారీఖున అంటే 3 రోజుల తర్వాత జూలై 4వ తారీఖున చిన్న తాను ఫోన్ చేసి 2 గంటల 31 నిమిషాలు తాను ఎవరికి ఫోన్ చేశాడు అని చెప్తా ఉన్న కాల్ డేటా, తన ఫోన్ కాల్ డేటా తన మేనల్లుడు గురునాథకు జూలై 4వ తారీఖున 2 గంటల 31 నిమిషాలకు 2 గంటల 31 నిమిషాలకు తాను ఫోన్ చేసి మరో గంటలో ఇంటికి వస్తున్నాను అని తాను చెప్పాడు. అంటే వేట అయిపోయింది, దేవుడి దయతో చేపలు కూడా పుష్కలంగానే పడ్డాయి, మరో గంటలో నేను ఇంటికి చేరుకుంటాను అని చెప్పి తన మేనల్లుడికి ఫోన్ చేశాడు. దురదృష్టవశాత్తు తాను ఫోన్ చేసిన కొద్దిసేపటికే తీవ్రమైన అలలతో బోటు క్యాప్సైజ్ అయింది, బోటు మునిగింది. బోటు మునిగితే వీళ్ళంతా కూడా అక్కడ టెలిఫోన్లు అక్కడికి సముద్రంలోకి పడిపోవడం, నీళ్ళలోకి అవి నీళ్ళమయం కావడం, వీళ్ళంతా బోటు పైకి ఎక్కడం, బోటు మీద వీళ్ళ హృదయ విదారమైన గాథ అక్కడ స్టార్ట్. పట్టించుకునేవాడు లేడు, ఎవరూ లేరు. 10 మైళ్ళు ఈత కొడితే తప్పనిచ్చి పోటుకు రారు. బోటు ఒకవైపును చూస్తే గంటకు మునిగిపోతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఘటన జరిగిన వెంటనే బోటు కింద భాగంలో ఉన్న ఒక మనిషి చనిపోవడం జరిగింది.
మిగిలిన 6 మంది అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలు పెట్టారు. అది వాళ్ళ పరిస్థితి ఆ మాదిరిగా ఉంటే 2:31 గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా 2 గంటలు అయిపోయినా 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి గురునాథ్ మళ్ళా తిరిగి ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు వీళ్ళ మేనల్లుడు. కానీ ఆ పక్క నుంచి ఫోన్లకు సిగ్నల్ లేదు, ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసి నట్టేట ముంచి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పరామర్శల పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నారని వైసీపీ అధినేత జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల కడుపు కొట్టి వారి నోటికాడి కూడు లాక్కున్న జగన్ ఇప్పుడు పెద్ద యోగ్యుడిలా పరామర్శల డ్రామాలు ఆడడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం సముద్ర తీరంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంపై ప్రభుత్వం తక్షణం స్పందించిందని తెలియజేశారు. ఇలాంటి దురదృష్టకర ఘటనను కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అన్ని వర్గాలకి తీరని అన్యాయం చేసి ఇవాళ కొత్త డ్రామాలు ఆడటానికి బయలుదేరుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, 5 సంవత్సరాల మీ పరిపాలనలో మత్స్యకారులకి పొట్టగొట్టి మత్స్యకారుల జీవితాల్ని చిందరవందర చేసి ఇవాళ దొంగ నాటకాలు ఆడటానికి విశాఖపట్నంలో జరిగినటువంటి పడవ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాల్ని పరామర్శ పేరుతో దొంగ నాటకాలు ఆడటానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ పడవ ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించడం, ఎవరైతే ఆ పడవని 30వ తారీఖు వాళ్ళు సముద్రంలోకి వేటకెళ్ళడం జరిగింది. తర్వాత 3వ తారీఖు ఆ పడవ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కనపట్లేదని చెప్పి సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వం నేవల్ వాళ్ళని అప్రమత్తం చేయటం, కోస్ట్ గార్డ్స్ని అప్రమత్తం చేయటం, ప్రత్యేక పడవలను పంపించి వాళ్ళని వెతికే కార్యక్రమాలు చేయడానికి పూనుకోవడం జరిగింది. వాళ్ళు ఈదుకుంటూ అందులో ఒక వ్యక్తి మాత్రమే బయటపడటం జరిగింది. మిగతా 6 కూడా చనిపోయి ఉంటారని చెప్పి మరి దాదాపు 72 గంటల పాటు వెతికిన తర్వాత చిన్నా చెప్పినటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి 72 గంటల్లోనే 3 కమిటీ ఇచ్చే రిపోర్ట్ని అటు కోస్ట్ గార్డ్స్ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు అని వాళ్ళు రిపోర్ట్ అవ్వడం, అలాగే దాని మీద పోలీస్ అధికారులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 3 కమిటీ ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఇమీడియట్గా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి తీసుకెళ్ళి అందించడం జరిగింది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన వెంటనే తెలిసిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు అలాగే ఫిషరీస్ మినిస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాలకి అండగా ఉండడమే కాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి కూడా హామీ ఇవ్వడం, 72 గంటల్లోనే వాళ్ళకి తీసుకెళ్ళి చెక్కులు అందించడం కూడా జరిగింది. వాళ్ళకి పూర్తి హామీ కూడా ఇచ్చాం. వాళ్ళని అన్ని విధాలా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత వెంటనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, ఆ కుటుంబాలకి అండగా ఉండడం కానీ ఇది భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 72 గంటల్లో ఆ కుటుంబాలకి చెక్కులు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. ఈరోజు ఎవరైతే ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తికి ఆయన దగ్గరికి వెళ్ళి వారిని కూడా నేను కూడా పరామర్శించడం జరిగింది. వారికి పూర్తి భరోసా ఇచ్చాం.
పడవ ఏదైతే ఉందో ఆ పడవని ఏర్పాటు చేయడానికి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ముందుంటుందని, తొందరగా కోలుకుని బయటికి రావాలని చెప్పి అతనికి చెప్పడమే కాకుండా ఆకివీడిలో శ్రీరామ మందిర నిర్మాణానికి ఎవరు ఎన్ని అవాంతరాలు కుట్రలు సృష్టించిన నిర్ణీత సమయానికి ఆలయ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదామిలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రముఖ దళిత క్రైస్తవులు కోర్టుకు వెళ్లక ముందే తాము ఆలయ పునాది పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. నిర్మాణానికి సకాలంలో అన్ని అనుమతులు తీసుకున్నామని, ఇది అనధికార నిర్మాణం కాదని తెలిపారు. ఒక దేవాలయం ఉన్న స్థానంలోనే తిరిగి పునర్నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఏది ఏమైనా అనుకున్న సమయంలోపు ఆలయం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మతాన్ని, మా అభిమతాన్ని మరి సంఘటితం చేసుకొని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని ఇటువంటి చేష్టల ద్వారా మేము మరింత సంఘటితం అవటానికి దోహదపడుతుంది. శ్రీరామ భక్తులకు ఆ దేవాలయానికి విరాళం ఇచ్చిన 100 రూపాయల దగ్గర నుంచి విరాళం ఇచ్చిన 10,000 వరకు విరాళం ఇచ్చిన దాతలందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఎటువంటి ఆలస్యం జరగకుండా దేవాలయ నిర్మాణం ఎవరెన్ని అవాంతరాలు కలిగించినా కూడా సమయం మనకి వేస్ట్ అవ్వకుండా దానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవటం జరిగింది. సెప్టెంబర్ మొదటి వారంలో క్రేన్తో చకచక ఎరెక్షన్ చేసుకోవటమే మనకి మిగిలి ఉన్నది. అప్పటి వరకు అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఎవరైనా అటుగా వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఎవరిని అడిగినా చెప్తారు కమలానంద భారతి గారి ఆశ్రమం అక్కడ అని. దానికి పక్కనే 100 గజాల దూరంలో మన ఒక దత్త పీఠం వారి ఆశ్రమం కూడా అక్కడ ఒకటి ఉంది. సో అది ఒక దేవాలయం, చక్కటి ఆశ్రమాలు ఉన్న ఆ ప్రాంతాన్నే ఎంపిక చేసుకుని మన దేవాలయ నిర్మాణం అక్కడ మనం చేసుకోవటం జరుగుతుంది. భక్తులు అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించవచ్చు. శ్రీరాముని దయ వలన ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ఆటంకాలు మనం సిరివెన్నెల గారి పాటలో తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలి అని చెప్పారు. అలాగే శ్రావణ కుమారులు మనపై, మన మతంపై విసిరిన ఈ రాళ్ళనే పునాదిగా చేసుకొని మరింత సంఘటితం అవుదాం. థ్యాంక్స్ శ్రావణ్ కుమార్ గారు, మాలో చక్కటి ఐక్యతకి దోహదపడినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.